హైదరాబాద్ నిజాంపేట్లోని సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థుల ప్రతిభ గత 25 సంవత్సరాలుగా 5 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు వారిని ఎందరినో చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతూ 25వ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న ఆ సంస్థ నిర్వాహకులు అంతర్జాతీయ ప్రముఖ నాసికా చిత్రకారులు డాక్టర్ సత్యవోలు రాంబాబు, శ్రీమతి పూజిత దంపతులు మరియు వారి శిష్యుల అనుభవాలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్యవోలు రాంబాబు, ఫౌండర్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ని నేను నిర్వహిస్తున్నాను. హైదరాబాద్ నిజాంపేటలో మా సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది సంస్థ ఉంది. మా స్కూల్ నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాలు కూడాను డ్రాయింగు, పెయింటింగు, ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్ ఇలా డిఫరెంట్ సెక్టార్లో మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు నా దగ్గర నుంచి నేర్చుకున్న స్టూడెంట్ చాలామంది కూడాను పెద్ద పెద్ద స్కూల్స్లో డ్రాయింగ్ టీచర్స్గా 300 పైన టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. అలాగే 5,000 మంది పైనగా లైక్ బిఎఫ్ఏ అని, ఎన్ఐడి అని, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ డిఫరెంట్ డిజైనింగ్ కోర్సెస్ వీటిలో కూడాను తర్ఫీదై అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొన్ని లక్షల మందికి 25 సంవత్సరాలు మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫెషన్లో చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది మాకు ఇచ్చేసి. అంటే నాకు చిన్నప్పటి నుంచి చిత్రకారుడు నేను. ఆ ప్రక్రియలో నాకు ఆర్ట్ బాగా ఇష్టం ఉంది. బట్ ఈ ఆర్ట్ గురించి విలువ తెలియక చాలామంది కంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. బట్ నేను నేర్చుకునే టైంలో కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేర్చుకోవడం కూడా ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ ప్రక్రియలో నేను సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది నేను సంస్థ నిర్వహించి చాలా కొన్ని లక్షల మందికి నేను తర్ఫీదు ఇవ్వడం చాలా భగవంతుడి నాకు వరంగా నేను భావిస్తున్నాను. అలాగే చాలామంది ఈ ప్రొఫెషనల్ సెటిల్ అయ్యేందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలలో ఒక టాలెంట్ని రికగ్నైజ్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం కాకుండాను వాళ్ళ ఒక ఎథికల్ వాల్యూస్ కూడా పెంపొందించాలి. అలాగే దేశభక్తిని కూడా పెంపొందించాలి ఉద్దేశంతో చాలా ఈవెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తుంటాం రెగ్యులర్గాను. అలాగే 73 సంవత్సరాల సందర్భంగాను 73 ఫ్రీడమ్ లెటర్ని పెయింటింగ్ చేయించి పిల్లలతో పెయింటింగ్ చేయించి అది రికార్డ్స్ కింద చేసాము. అలాగే 108 నిమిషాలు 108 గణేష్లు పెయింటింగ్ చేయించి రికార్డ్గా అవడం జరిగింది. అలాగే హెన్స్ ఇండియా మేము కలిపి ఒకేసారి గచ్చిబౌలి స్టేడియంలో 22,000 మందిని చిత్రలేఖంలో పర్యావరణం మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పెయింటింగ్ ప్రక్రియ నేర్పించడం జరిగింది. అలాగే వైజాగ్లో విజ్ఞాన స్కూల్లో వాటర్ మీద అవేర్నెస్ చేస్తూ వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంతవరకు కావాలి, ఎలా వాడుకోవాలని పిల్లల నుంచి ఏదైనా మార్పు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు అవేర్నెస్ చేస్తూ టీ షర్ట్స్ మీద పెయింటింగ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు 20 సంవత్సరాలు చాలా చేయడం జరిగింది. ఇక మమ్మల్ని అందరినీ కూడాను నమ్మి మమ్మల్ని ఇక్కడ పంపిస్తున్న ప్రతి పేరెంట్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ 25 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మా దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్క పేరెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే చిన్న పిల్లలైనా కానీ చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు మా స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ఐడి కానీ, నాటా కానీ, ఆర్కిటెక్ట్ కానీ, వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. మేము పిల్లలకి ఎలా చెప్పాము అనే దానికన్నా పిల్లల్ని వాళ్ళు ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని చూడగానే మాకు వచ్చే హ్యాపీనెస్ ఎందులోనూ రాదు. దెన్ మమ్మల్ని నమ్మి పిల్లల్ని మా దగ్గరికి పంపిస్తున్నందుకు ప్రతి ఒక్క పేరెంట్కి థ్యాంక్ యూ సో మచ్. One day I expressed my passion for art and approached Dr. Satyavolu Rambabu. I proposed to learn portraits, but he suggested go for oil painting and start with landscape. And seeing my passion, I think he told that purposefully I am giving a high-end reference. With your passion, you will be able to work hard, he told. But slightly I was in a state of dilemma whether I can do that like. But performing and making that artwork, many often times I had self-doubt. But every time he came and patted in my back that Sudhakar Rao, you can do it. Like that he told, even if you spoil it, you can reconstruct it again. That's the advantage in oil painting.
this is the painting that I did. And he really appreciated the quality of the work. And the entire thing, credit goes to my sir, Sri Rambabu Garu. He has started a unique way of coaching oil painting or any color painting. I have taken 2 months just for mixing and learning the percentage of each color, how to mix and all. After 2 months only, he gave me this pick to do it. It has taken me 3 months plus, but it has come very well. He said, I am very grateful to him, to the School of Arts of Sadhguru. I am thankful to all the ones who has encouraged me. Thank you all. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు యశస్వి. నేను సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి 2 months నుంచి వస్తున్నాను. నేను షేడింగ్ వర్క్స్ ఇంకా స్కెచెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను. అందుకే సార్ నాకు ఇంకొంచెం స్ట్రోక్స్ అవి చాలా బాగా నేర్పించారు. ఇంకా ఏమైనా డ్రాయింగ్స్ వేసినప్పుడు కూడా కరెక్షన్స్ అవి చేసి ఇచ్చేవారు. పూజా మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. I'm at the age of 60. I joined in this. These are some of my paintings. These are all because of Rambabu sir, and Pujita madam, because they patiently taught me the tricks and highlights and the depths and things we have to take care of. All those things they taught me. That's why I did all these things, and I am very, very thankful to again Rambabu sir and Pujita madam. ఫెస్టివల్స్ ఇద్దరికి కంగ్రాట్స్ అండి. 25 years ఇట్ ఈస్ నాట్ అ జోక్ అసలు. సో వీళ్ళిద్దరూ అయితే మాత్రం ఒక ప్యాషన్తో దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అది నాకు బాగా నచ్చింది. సో మా బాబు కార్తీక్ అండి, యాక్చువల్లీ 2nd grade అయిపోయి 3rd gradeకి వచ్చాడు ఇప్పుడు. సో పాస్ట్ 2 years నుంచి సద్గురులో ట్రైనింగ్ అవుతుందండి. సో రాంబాబు గారు అండ్ పూజా మేడం పర్సనల్గా ఇద్దరు ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ పెట్టి ట్రైన్ చేస్తారు. సో అది నేను అబ్జర్వ్ చేశాను. దట్స్ వాట్ ఈవెన్ నాకు బాగా నచ్చింది అది. సో బ్యాక్ సైడ్ ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మా బాబు చేసినవి అనమాట. సో చాలా ఎఫర్ట్ పెట్టారు ఇందులో. వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఈ లెవెల్ వరకు రావడానికి అట్లీస్ట్ 1.5 years పట్టిందండి. సో అటు వాళ్ళ ఎఫర్ట్ అండ్ మా బాబు ఎఫర్ట్ కూడా చాలా పెట్టారనమాట. సో యూజువలీ డ్రాయింగ్ పిల్లలకైతే చాలా మంచి యాక్టివిటీ అండి. వీళ్ళ సపోర్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పవసరం లేదండి, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మా పాప కూడా, వాళ్ళు రాలేదు కానీ మా పాప కూడా ఇక్కడే ట్రైన్ అవుతుందన్నమాట. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, మీకు నియర్ బై మామూలుగా చెప్పండి. సో ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి వీళ్ళ హార్డ్ వర్క్ అండ్ వీళ్ళ ట్రైనింగ్ అండ్ కోచింగ్ చూసి జాయిన్ చేయండి. ది బెస్ట్ ఫర్ కిడ్స్ మాత్రం చాలా బాగుంటుంది. I came to Sadhguru 5 years back, but I learned so many skills here that now I'm pursuing my design career, which also I got to know about the career opportunities through this industry. So many skills which I learned back 5 years back are still relevant to me. I learned live sketching, watercolor painting, got to exposure to various mediums like watercolor, acrylic, and also institute like this created an environment where like-minded people are sitting together, and you can find inspiration throughout the space. There are many paintings to look up to which our seniors did. Also, I would like to thank Rambabu sir for also encouraging me and pushing me throughout my career of this, where I attended many competitions, painting competitions, where I also gained so much confidence that when I got into
giving entrances like NID or NIFT, I never felt anxious because of all the confidence which I built up prior. So I would say that Sadhguru, the School of Arts played a very important role in shaping my career. Thank you. ఇది డ్రాయింగ్ ఇలాంటి ఆర్ట్ అనేటువంటి నేర్చుకుందామని రాదండి ఎవరికి. నేర్చుకున్నాం, ఇది ఇంటర్నల్గా ఉంటుంది ఈ టాలెంట్, దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది అందరికీ రాదు, మామూలుగా వేస్తామేం కానీ ఇది ఆల్రెడీ భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నట్టు ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని అందులో సేమ్ చేస్తే, ఎందుకంటే డ్రాయింగ్ అని చిన్న చూపు చూడకండి, దీనికి చాలా మంచి అవకాశం, నాకు తెలిసినంత వరకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మా బాబు ఇప్పుడు నాకన్నా అడ్వాన్స్ ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వాడే నాకు చెప్తుండు. కాబట్టి అవకాశాలు, కెరీర్ సెటిల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, భయపడవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా పిల్లలకు నిజంగా ఈ రంగంలో వింగ్లో ఉంటే మీకు చాలా బాగుంటుంది, పేరెంట్స్ భయపడవలసిన అవసరం లేదని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక గురువుకు మంచి స్టూడెంట్ దొరకడం చాలా లక్ అన్నట్టు, అదృష్టం అన్నట్టు. అలా ఒక స్టూడెంట్ కూడా మంచి గురువు దొరకాలన్నట్టు. అట్లా రాంబాబు మా బాబుకు మంచి గురువు, అదేవిధంగా రాంబాబు కూడా మా బాబు మంచి స్టూడెంట్ ఏమన్నట్టు, ఇద్దరికి ఒకరికొకరు అదృష్టవంతులేమని నాకు అనిపిస్తుంది అన్నట్టు. టీచర్గా కాబట్టి ఆలోచించాను. ఇదంతా రాంబాబు సార్ వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, ఆయన నేర్పినటువంటి దీనివల్ల మా బాబు ఈరోజు ఆ పొజిషన్ ఉన్నాడని, దీనికి మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. My name is Tushara from 6th class and this is my drawing. Thanks to Ram Babu sir and Pooja ma'am, I was able to draw very nicely. ఈరోజు నేను నా పెయింటింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పెయింటింగ్ నా ఫస్ట్ ఎక్రిలిక్ పెయింటింగ్. ఈ చావా పెయింటింగ్ నేను మా ఇంట్లో చేశాను ఫర్ ప్రాక్టీస్, అండ్ అది నా వాటర్ పెయింటింగ్. ఈ రెండు పెయింటింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సార్ అండ్ మ్యామ్ నేను కంప్లీట్ చేశాను, థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఇది నేను నా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్నా. థ్యాంక్స్ టు రాంబాబు సార్ అండ్ పూజా మ్యామ్ ఫర్ teaching me these paintings. Thank you. Thanks to Rambabu sir and Pooja ma'am వాళ్ళు ఫర్ యువర్ సపోర్ట్. వాళ్ళు చాలా టెక్నిక్స్, టెక్స్చర్స్, కలర్ ఎట్లా బ్లెండ్ చేయాలి, ఎట్లా మిక్స్ చేయాలి అన్నీ చెప్పారు. థ్యాంక్స్ టు రాంబాబు సార్ అండ్ పూజా మ్యామ్ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవ్యాదిత్రి. నేను 4 years నుంచి సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో నేర్చుకుంటున్నాను. నా ఫస్ట్ పెయింటింగ్ శివ పెయింటింగ్. అందులో నేను ఆ పెయింటింగ్ చూసిన వెంటనే ఎంత హార్డ్ ఉంటుందో అని అనుకున్నా. బట్ సార్ చెప్పిన టెక్నిక్స్కి అది ఇంకో 3 times కూడా ఈజీగా చేయొచ్చు అని అనుకున్నా. ఇవన్నీ పెయింటింగ్స్ ఓన్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్స్ ఇవన్నీ సార్ హెల్ప్ చేశారు. నెక్స్ట్ పెయింటింగ్స్ నేను ఓన్గా ఫైనల్ అవుట్పుట్స్ చేయాలని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ క్యాన్వాస్ పెయింటింగ్ హెన్. అందులో ఫస్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడే ఫుల్ హార్డ్ ఉన్నింది, కానీ తర్వాత సార్ కరెక్ట్ చేసి అది ఎలా చేయాలో అన్నీ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ రాంబాబు సార్ అండ్ పూజా మ్యామ్. నెక్స్ట్ ఆ గణేష పెయింటింగ్ 108 minutesలో చేసేది. అందులో ఆ స్టోన్ పెయింటింగ్ అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ ఫ్లవర్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్, ఆ స్టోన్ ఎఫెక్ట్ అనేది నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ గర్ల్ పెయింటింగ్. ఇందులో చాలా వరకు సార్ చెప్పినప్పుడే చేశాను. ఈవెన్ కొన్ని నేను ట్రై చేసినప్పుడు సార్ కరెక్టో రాంగో అన్నీ కరెక్ట్ చేసి నాకు చెప్పారు. నెక్స్ట్ ఈ బర్డ్ పెయింటింగ్ అనేది నాకు చాలా ఇష్టమైందని నాకు బేసిక్లో ఉన్నప్పుడే నేను మ్యామ్ని ఇంకా సార్ని అడిగా. సార్ వాళ్ళు ఇది హై లెవెల్ అని చెప్పారు. నాకు అది చాలా నచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ పెయింటింగ్ చేయడానికి. నా పేరు మౌర్య.
ఇది నా ఫస్ట్ పెయింటింగ్ అక్రిలిక్ కలర్స్తో చేసింది. నేను ఇప్పటిదాకా ఎప్పుడు వాటర్ కలర్స్తోనే పెయింటింగ్ చేసేవాడిని, కానీ ఇదే నా మొదటి పెయింటింగ్ అక్రిలిక్ కలర్స్తో చేసింది. ఈ పెయింటింగ్ నాకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే అక్రిలిక్ కలర్స్ నేను ఎప్పుడు వాడలేదు. కానీ రాంబాబు సార్ ఇంకా పూజ మ్యామ్ నాకు బాగా హెల్ప్ చేశారు ఈ పెయింటింగ్లో. Good morning. I have completed these two paintings, namely acrylic and oil. These took around 2 months to make, like combined. And these paintings may look very, very advanced and complicated for my age, but I really feel that the teachers over here really help make the process more simple and better. So these paintings, like Sadhguru sir actually told me step by step on how to do each step, making these complicated paintings like do me with ease. So I really thank Sadhguru sir and Pooja ma'am for helping me create these wonderful masterpieces. నమస్తే, నా పేరు జాహ్నవి. నేను 6th క్లాస్. నేను సద్గురు ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్ టు సార్ రాంబాబు సార్ అండ్ పూజా మ్యామ్. ఇది నా ఫస్ట్ క్యాన్వాస్ పెయింటింగ్. సార్ నాకు చాలా మిక్సింగ్స్ అండ్ టెక్స్చర్స్ నేర్పించారు, అండ్ ఇందులో చాలా స్మర్జింగ్స్ కూడా నేర్పించారు. నేను ఈ డ్రాయింగ్ క్లాస్కి రాకముందు నాకు ఇవన్నీ ఏం తెలీదు. ఇక్కడ ఈ క్లాస్కి వచ్చాక నేను చాలా కొత్తవి కూడా నేర్చుకున్నాను. థ్యాంక్స్ రాంబాబు సార్ అండ్ మ్యామ్ ఫర్ టీచింగ్ మీ. నేను సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఎల్కేజీ నుంచి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ రాంబాబు సార్. నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ నేర్పించారు. హీ గేవ్ ఎవ్రీ వన్ స్పెషల్ అటెన్షన్. అండ్ ఇక్కడ ఉన్న గణేష పెయింటింగ్ కూడా సార్ నాతో చేయించారు. ఈ డ్రాయింగ్ నేను ఒక కాంపిటీషన్ కోసం వరల్డ్ రికార్డ్ కోసం చేశాను, టు బి డన్ ఇన్ 1 or 8 minutes. సో ఇక్కడ చాలా టాక్టిక్స్ నేర్పించారు సార్, మెనీ అడ్వాన్స్డ్ మెథడ్స్. సో సార్ చాలా ఈజీగా పెయింటింగ్ ఎలా వేయాలి అండ్ ఈజీగా ఎలాగ టైం సేవ్ చేసుకుని పెయింటింగ్ వేయచ్చు. అండ్ హీ ఆల్సో కరెక్ట్స్ ఆర్ డ్రాయింగ్స్. సో అందరికీ పర్సనల్ అటెన్షన్ ఇస్తూ మాకు డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటారు సార్. థ్యాంక్స్ రాంబాబు సార్. సో మా మమ్మీ కూడా ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకున్నారు. ఇక్కడ వర్క్షాప్లో నేను ఈ 2 డ్రాయింగ్స్ నేర్చుకున్నాను. సార్ నాకు పెయింటింగ్స్ నేర్చుకున్నాను, ఆయిల్ పెయింటింగ్స్ అండ్ ఆర్కిలిక్ పెయింటింగ్. సార్ నాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు సార్. అదే కాకుండా మా అమ్మాయి కూడా ఇక్కడ చాలా డ్రాయింగ్స్ నేర్చుకుంది, కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కంపల్సరీ అందరూ వచ్చి జాయిన్ అవ్వాలి, ఎందుకంటే అందరికీ ఒక కళ వస్తుంది. కంపల్సరీ ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంటే దాని మీద కొంచెం ఆలోచన దాని మీద పెట్టగలుగుతారు, స్క్రీన్ టైం తగ్గుతుంది. పిల్లలు ఫోన్ తగ్గించి కనీసం డ్రాయింగ్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి కొత్త ఆలోచనలు వస్తాయి, సృజనాత్మకత ఇంప్రూవ్ అవుతుంది. मैं मनाली ठाकुर और आज हमारे स्कूल की 25th एनिवर्सरी है. सो कॉन्ग्रेचुलेशन सर एंड मैडम. मैं यहाँ 9 साल से स्टूडेंट हूँ, जो आई स्टार्टेड A for एप्पल फ्रॉम हियर ओनली. और मेरे पेंटिंग जैसे आप देख सकते हो पीछे है, तो मैं ये सारे सर के गाइडेंस में सीख रही हूँ. कामधेनु है और राम राज्य पट्टाभिषेकम है. जैसे कि मैं डेली रामचरितमानस सीखती हूँ. मेरी एक फ्रेंड है सुमा, तो उन्होंने कहा कि आपको करना है. फिर मैं क्लास आई, सर से पूछा, सर बोले आपको जो करना है मैं आपको गाइड करूँगा. तो मैंने रामचरितमानस से एक श्लोका लिया है, जो कि है उत्तरकांड से, और छंद 11वां है, जिसमें बताया है कि राम राज्याभिषेकम में किसने क्या क्या शस्त्र हाथ में लिए हैं, कौन कौन अटेंडेंसी दिया है. तो ये सारा सर के साथ मैंने डिस्कस किया. फिर सर ने पूरा प्लान बना के मुझे बताया कि कैसे
3 महीने पहले उन्होंने मुझसे पूरा कैरेक्टर्स का प्रैक्टिस करवाया, स्केचिंग, कलर स्कीम, सब कुछ उन्होंने मुझे सिखाया। और ऐसे ये मेरा पेंटिंग को 3 साल लगे और मैं यहाँ 9 साल से सीख रही हूँ और अभी भी कंटिन्यू करना है। तो बस मेरे सर के अंडर मैं कर रही हूँ सब, वो अच्छे से सिखाते हैं। మా బాబు అండ్ పాప ఇద్దరు ఇక్కడనే డ్రాయింగ్ బేసిక్స్ నుంచి నేర్చుకున్నారు. సార్ మ్యామ్ ఇద్దరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి. బేసిక్స్ నుంచి నేర్చుకుని టిల్ దిస్ లెవెల్ యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దే డిడ్ ఇట్ ఇన్ వెరీ లెస్ టైమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాంబాబు సార్ అండ్ Pujita ma'am, because they encourage the students to give the opportunity to go to events and encourage in different areas in paintings basically. So అది నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఈవెంట్కి వాళ్ళు అందరు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయడానికి, సో దట్ దేర్ మోటివేషన్ లెవెల్స్ విల్ ఇంక్రీజ్. సో థ్యాంక్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నేను హర్షిత, నేను సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఫ్యూ ఇయర్స్ నుంచి పెయింటింగ్ ఇంకా డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఇవి ఫ్యూ ఆఫ్ ద పెయింటింగ్స్ నేను చేసినవి. సార్ వాళ్ళు నాకు చాలా హెల్ప్తో, చాలా అటెన్షన్తో, డీటెయిల్తో చెప్పారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సార్ అండ్ మ్యామ్ ఫర్ helping me learn from basics to coming to this level. This is Lakshmi, Akshara's mother. Akshara has been learning painting and art from Sadguru School of Arts under the guidance of Rambabu sir, where she was very much interested in right from the childhood, different playing with the different colors, where sir has identified her skills and supported her from the LKG till today, and I am pretty confident that along with this Rambabu sir, she will have a best career in it. Thank you so much, sir. So my daughter is getting learned about the art and the painting from her childhood. The journey was incredible. It was a blissful journey she had from the childhood till the different types of painting that she has been doing here under the guidance of Rambabu sir and Pooja ma'am. So it is also a blessing for my daughter for having here in part of this journey, which also had a major value to her career as well as for her education as well. I would like to thank the management of Sadguru School of Arts, Mr. Rambabu Garu and Pooja ma'am, who has been always an inspiration for others to make these small opportunities into a bigger value to their life and career. So it's been a great successful year should always have for Rambabu sir and Pooja ma'am and for Sadguru School of Arts. Thank you. I have been learning drawing and painting in Sadguru, the School of Arts, under the guidance of Rambabu sir and Pooja ma'am. These are all the paintings that I have been learning since many years, like acrylic paintings, oil paintings, and I have learnt various textures, styles, and many more. This is the Ganesha painting. I have done this in 108 minutes and achieved a world record with this painting. And then that girl painting, I have took 3 shades and made around 10 to 15 shades out of it. It was a very spectacular experience for me that time. And then I did a 10 feet painting on Pingali Venkaya for the 75th Independence Day. And this is my oil painting. This was my first oil painting. I've used grading method, learned about tint, highlights, various other tones, and many more.